మా నాన్న నాకు చెప్పింది వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ విష్ణు గారు, అంటే ఫ్యామిలీ అంటే బాగా కుటుంబంగా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆలోచనగా ఉండాలి. ఈ రోజు మీరు ఇద్దరు కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈ రోజు ఒకరి మీద ఒకరు ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఆయన నెవర్ డూ. ఈ జన్మలో ఆయన నెవర్ డూ. యాక్షన్ చేస్తున్నారు, మీరు మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్ పైన నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్ లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. అండ్ ఈ రోజుకి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాస్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉండేది తమ్ముడు కాబట్టి నాన్న తమ్ముడు నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించాలని కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏమన్నారు? మీరేమన్నారు? ఫ్యామిలీ కూడా రోడ్ ఎక్కకుండా చేయడంలో అన్నగా మీరు విఫలమయ్యారు. అంటే 1 day 2 days 3 days 2 days అలా అన్ఫార్చునేట్ అండి, అన్ఫార్చునేట్. బట్ నిన్న ఆడియోలో మోహన్ బాబు గారు కూడా చాలా అవకాశాలు ఇచ్చాం సాల్వ్ చేసుకోవడానికి. ఎన్నోసార్లు తప్పులు చేసి నువ్వు సాల్వ్ చేసుకోలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి. నేను ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఫిర్యాదులు చేసేవాళ్ళు కాదు, ఆడియో కూడా బయటకు వచ్చేది కాదు. 100% అయ్యేది కాదు. ఇక్కడున్న మా అందరి నాన్నగారు పక్కన వాళ్ళందరినీ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా నేను ఏమవుతుంది అని. ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి గీయాల్సిన అంత హడావిడి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇట్ వుడెంట్ హావ్ హ్యాపెన్, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా సాల్వ్ అవుతుంది? టైమ్ ఇస్ ద గ్రేటెస్ట్ హీలర్ అండి. ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్. చట్ట ప్రకారం సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? కుటుంబ పరంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్ అమికబుల్లీ అండి. I'm 100% sure. ఏ ఫ్యామిలీ కొట్టుకోలేదు, ఏ ఫ్యామిలీ కలవలేదు, అంతే. ఓన్లీ థింగ్ ఇస్ దట్ అల్టిమేట్గా ఏమయ్యేదంటే మీ అందరికి ఒక బిగ్ బాస్ షో లాగా అంటే I'm just explaining. Negative news is always, popular among the audience. I'm talking about the gender perception. We're all entertainers. I'm an entertainer. You're media guys. We all know the truth. That's true. No, the thing is, I'll tell you, what drives anything? The society, I'm talking about the society, and you cannot deny what drives the society. What catches the eyeballs. And I'm talking science. Okay, please. I'm talking science. I'm kind of, I have some media study background also. Okay. So that's what I'm saying.